వెల్కమ్ బ్యాక్. బీజేపీ వ్యతిరేక పార్టీల సమైక్య బల ప్రదర్శన ఈ రోజు కోల్కతాలో జరిగింది. 20 పార్టీలకు పైగా అగ్రనేతలు దీనికి హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే యునైటెడ్ ఫ్రంట్ పేరుతో ముందుకొచ్చినటువంటి టీఆర్ఎస్ ఈ రోజు జరిగిన సభని ఎలా చూస్తోంది? రాకేష్, మీరు జరిగినటువంటి సభని ఎలా చూస్తున్నారు? బీజేపీ వ్యతిరేక, బీజేపీ ఏతర, కాంగ్రెస్ ఏతర అంటూ మీరు ముందుకొచ్చారు. ఈ రోజు పర్టికులర్ గా బీజేపీ ఏతర అంటూ వచ్చినటువంటి ఈ మహాకూటమికి సంబంధించినటువంటి రెస్పాన్స్ కావచ్చు, సభ ఎలా అనిపించింది మీకు? ఈ రియాక్షన్ ఏంటి మీ దగ్గర నుంచి? గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ మేడం, అక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా. మేడం, ఈ రోజు జరిగినటువంటి సభ ఏదైతే ఉన్నదో, హలో, ఎస్ చెప్పండి రాకేష్. ఈ రోజు సభ ఏదైతే ఉన్నదో కొత్తగా వింతగా జరిగింది అయితే ఏది లేదు మేడం. ఆల్రెడీ కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వంతో కలిసి కుమారస్వామి ఏదైతే గవర్నమెంట్ ఫామ్ చేశాడో ఆ రోజు డయాస్ మీద ఏ ఏ పార్టీలు అయితే ఉన్నాయో ఆ పార్టీలన్నీ కూడా ఈ రోజు మళ్ళీ మమతా బెనర్జీ గారు డయాస్ మీద కలిసాయి తప్పితే అక్కడ ప్రధానంగా ఏంటంటే మమతా బెనర్జీ గారు ఏదైతే బీజేపీ అక్కడ ప్రత్యామ్నాయంగా ఎదుగుతుంది అనుకున్నప్పుడు అలాంటి ఒక కూటమి ఏర్పాటు చేశారు. అదే విధంగా ఈ రోజు మేం చెప్తున్నది ఏంటంటే బీజేపీతర కాంగ్రెసేతర కూటమి అంటున్నాం తప్పితే కాంగ్రెస్ తో కలిసినటువంటిది అది యూపీఏ కూటమి తప్పితే కొత్త కూటమి కాదు అనేది మా స్పష్టమైన అభిప్రాయం. ఎందుకంటే మీరు ఈ రోజు డయాస్ మీద ఉన్న వాళ్ళంతా కూడా నేను చెప్పినట్టుగా కర్ణాటక కుమారస్వామి ప్రమాణ స్వీకారం రోజు కలిసిన పార్టీలే కాబట్టి కొత్తగా వింతగా మాత్రమే మమతా బెనర్జీ తనను తాను అంటే నాతో పాటు చాలా అంటే పార్టీలు ఉన్నాయని చెప్పుకోవడానికి జరిగిన ప్రయత్నంగానే చూడొచ్చు. ఒకవేళ నిజంగా కాంగ్రెస్ కు బీజేపీకి సమాన దూరం ఉంటే మరి కమ్యూనిస్టుల మీద వాళ్ళ స్టాండ్ ఏందో ఎక్కడ కూడా చెప్పలేదు. బట్ రాకేష్ మీరు వెళ్లి కలిసినటువంటి కేసీఆర్ వెళ్లి కలిసినటువంటి స్టాలిన్ ఈ రోజు అక్కడ అటెండ్ అయ్యారు. ఆ తర్వాత కుమారస్వామి దేవగౌడ కూడా అటెండ్ అయ్యారు. ఈ నేపథ్యంలో మీతో కలిసి వచ్చే పార్టీలు ఏమున్నాయని మీరు భావిస్తున్నారు? జగన్ వైఎస్ఆర్సీపీ తరఫున అయితే మీ వైపే ఉన్నాడు, ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ మీ వైపు ఉన్న నేపథ్యంలో మిగతా ఏ పార్టీలు మీతో వస్తాయి, కదిలొస్తాయి, ముందుకు వస్తాయని మీరు భావిస్తున్నారు? మేడం, అక్కడ ఉన్న పార్టీలు అన్ని కూడా వాళ్ళతో ఉంటాయని చెప్పేసి గ్యారంటీ చెప్పలేనటువంటి పరిస్థితి. ఈరోజు నితీష్ కుమార్ గారు అక్కడ లేరు, నవీన్ పట్నాయక్ గారు అక్కడ లేరు, అదే విధంగా మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ లేరు, అదే విధంగా ఉభయ కమ్యూనిస్టు అక్కడ లేరు. ఈ రోజు మనం ఒకవేళ నిజంగా కాంగ్రెస్ తో కలిసి ఉండే కూటమి అనుకుంటే ఏదైతే ఎస్పీ బీఎస్పీ రెండు కూడా అలయన్స్ చేసుకొని 80 సీట్స్ కు 78 స్థానాలు కంటెస్ట్ చేస్తామని చెప్పేసి ఓన్లీ రాహుల్ గాంధీ అండ్ సోనియా గాంధీ గారి స్థానాలు తప్ప మిగతా స్థానాలన్నీ కంటెస్ట్ చేస్తా అని చెప్పినప్పుడు మరి ఏ విధంగా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి కూటమితో కలిసి వస్తారని మనం అనుకోవచ్చు. అదే విధంగా వెస్ట్ బెంగాల్లో ఈ రోజు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తృణమూల్ కాంగ్రెస్ తో జాయిన్ చేసుకున్నటువంటి మమతా బెనర్జీ గారు మళ్ళీ రేపొద్దున కాంగ్రెస్ పార్టీతో కలిసిపోతారని మనం వెస్ట్ బెంగాల్లో ఏ విధంగా అనుకోవచ్చు అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య ఉత్పన్నమవుతుంది. నిజంగా ఒకవేళ తృణమూల్ కాంగ్రెస్ తను కలుపుకున్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరినీ బహిష్కరించిందా? మరి బహిష్కరించకుండానే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా తృణమూల్ కాంగ్రెస్ తోటి రేపు పొద్దున కలిసిపోతుంది అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ఎజెండా. అదే విధంగా ఎవరెవరైతే బీజేపీ నుంచి విడిపోయారో వాళ్ళంతా కూడా ఆ ప్రత్యామ్నాయ వేదిక గురించి వెతుకుతూ ఆ వేదికలో భాగంగా ఈ డయాస్ మీద కలిసినారు తప్పితే ఆల్రెడీ మాయావతి కావచ్చు, లేకపోతే ఇంతకుముందు పెద్దలు అంజనేయ రెడ్డి గారు చెప్పినట్టుగా అఖిలేష్ కావచ్చు, లేకపోతే మమతా బెనర్జీ కావచ్చు, ఎవరు కూడా ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీని మేము రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారంటే ఇప్పుడు ఎందుకు అంత తొందర అని చెప్పినటువంటి నాయకులు మాత్రం. కాబట్టి అంతిమంగా అసలు ఎవరు దీనికి నాయకత్వం వహిస్తారు అని కూటమి కట్టడంలో తప్పులేదు, కానీ అది యూపీఏ కూటమి, అక్కడ సమావేశమైన కూటమిని కొత్త కూటమిగా చూడొద్దు అనేది నా విజ్ఞప్తి. కాబట్టి యూపీఏ ఎన్డీఏ అనే కూటమి ఈ రోజు నుంచే లేదు, మనకి ఎప్పటిలో అంటే చాలా సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటిది. 2004లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 2014 దాకా నడిచింది కూడా యూపీఏ ప్రభుత్వం. కాబట్టి ఈ రోజు యూపీఏ ప్రభుత్వమేనా అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆ కూటమి ఎవరెవరైతే ఆ డయాస్ మీద కూర్చున్న వాళ్ళందరూ కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా మంత్రివర్గంలో పనిచేశారు. ఈ రోజు మమతా బెనర్జీ గారు ఎన్డీఏ ప్రభుత్వంలో పనిచేశారు, స్టాలిన్ డిఎంకే పార్టీ ఎన్డీఏలో ప్రభుత్వంలో పనిచేసింది. అదే విధంగా మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారు అంటే టీడీపీ పార్టీ కూడా ఎన్డీఏ కూటమిలో పనిచేసింది. మరి దీంట్లో ఎవరు ఆ కూటమిలో పనిచేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే అందరూ కూడా కూటమిలో పనిచేసిన వాళ్ళే. కాబట్టి ఇప్పుడు యూపీఏలో ఉన్నారా ఎన్డీఏలో ఉన్నారా అనేది దానికి ఇంకా ఎక్కడ కూడా సమస్యకు సరైనటువంటి
సమాధానం దొరకట్లేదు. అండ్ నెక్స్ట్ మనం ఏమంటున్నామంటే అతిపెద్ద రాష్ట్రమైనటువంటి యూపీలో ఉన్నటువంటి రెండు పార్టీలు కూడా కాంగ్రెస్ కు స్థానాలు ఇవ్వలేని పరిస్థితి. అండ్ మహాగఠబంధన్ బీహార్ లో ఏం జరిగిందో మనం చూసాం. నితీష్ కుమార్ గారు, లాలూ ప్రసాద్ గారు, కాంగ్రెస్ అన్ని కలిసి కూడా ఎలక్షన్లకు బిఫోర్ కంటెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ జరిగినటువంటి దాంట్లో నితీష్ కుమార్ గారు ఈ రోజు బీజేపీతో అలయన్స్ లో గవర్నమెంట్ ప్రభుత్వాన్ని ఫామ్ చేయడం జరిగింది. కుమారస్వామి గారు గతంలో కూడా ఎప్పుడైతే అది బీజేపీ పార్టీతో అలయన్స్ లోనే కాంగ్రెస్ ఫామ్ చేసినట్టు అది మన ప్రభుత్వాన్ని నడిపించినటువంటి వ్యక్తి. కాబట్టి అక్కడ కూటమి అని చెప్పేసి ఏదైతే పార్టీలు చెప్తున్నారో వీళ్ళు యూపీఏ తోటే ఉంటారు అని చెప్పేసి చెప్పడానికి సరైన దాఖలాలు లేవు. కాబట్టి ఈ కూటమి ఏ విధంగా ముందుకు పోతుంది అన్నది ప్రధాన ప్రశ్న. అండ్ అదే విధంగా టీడీపీ ఇప్పటికీ తన స్పష్టమైన వైఖరిని ప్రకటించలేదు. ఎందుకంటే టీడీపీ మరి కాంగ్రెస్ తో పోతుందా, లేకపోతే అంటే ఇక్కడ ఆల్రెడీ ఏదైతే తెలంగాణ ఎలక్షన్లలో కాంగ్రెస్ అలయన్స్ లో కండక్ట్ చేసినటువంటి పార్టీ మరి నేను యూపీఏ కూటమిలో ఉన్నానా లేరా అని చెప్పేసి ఇప్పటి వరకు స్పష్టమైనటువంటి సమాధానం కూడా రాలేదు. రాకేష్ మనతో పాటు బుచ్చయ్య చౌదరి గారు ఉన్నారు. మీరు వేసినటువంటి డౌట్లు కావచ్చు, క్వశ్చన్స్, వీటన్నిటికీ సంబంధించి బుచ్చయ్య చౌదరి గారి దగ్గర నుంచి ఆన్సర్ తీసుకుందాం. బుచ్చయ్య చౌదరి గారు, లైక్ మైండెడ్ పార్టీలన్నీ కలిసి ఒకే తాటిపైకి వచ్చాయి, తమ బలాన్ని ఏంటో ఈ రోజు చూపించాయని మీరు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఎవరికి వాళ్ళే ఇండివిజువల్ గా ఇండిపెండెంట్ గా మేమే పీఎం క్యాండిడేట్లమని చెప్పుకుంటున్నటువంటి ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరు ఎవరిని కలుపుకొని పోతారు? మీరు అదే ఒక కన్వీనర్ ఉంటారని చెప్పినప్పటికీ బీజేపీ నేతల దగ్గర నుంచి వస్తున్నటువంటి ఒకే ఒక క్వశ్చన్, పీఎం క్యాండిడేట్ ఎవరు అనేది తెలియకుండా ముందుకు వెళ్తే స్టేబుల్ గవర్నమెంట్ ని ఎలా ఇవ్వగలుగుతారు? గతంలో చూసినటువంటి బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, రిపీటెడ్ గా మారుతున్నటువంటి పరిస్థితుల్ని మనం చూసిన నేపథ్యంలో భవిష్యత్తులో అలా జరగదు, వీళ్లే పీఎం క్యాండిడేట్ అనేది ఎవరు నిర్ణయిస్తారో, ఎప్పుడు నిర్ధారణకు వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు? కవిత గారు, ఒక పాత రోజులకు వెళ్దాం. వాజ్పేయి గారు మెజారిటీ పార్టీ నుంచి వచ్చారే గాని పూర్తి మెజారిటీతో రాలేదు కదా. ఆ రోజున తెలుగుదేశం పార్టీ లాంటి పార్టీల మద్దతుతోటి ఆయన ప్రధానమంత్రి అయ్యారు. ఒక్క ఓటుతోటి ఓడిపోయిన విషయం మర్చిపోవద్దు, అన్ని పార్టీల మద్దతు ఉన్నా కూడా. అందువల్ల ఆ రోజున కూడా ఒక యునైటెడ్ ఫ్రంట్ లాగా, ఒక నేషనల్ ఫ్రంట్ లాగా ఫ్రంట్లోనే వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయ్యారు. ఆయన ఇప్పుడు ఆంజనేయ రెడ్డి గారు చెప్పినా ఎవరు చెప్పినా. అలాగే ఇవాళ రాకేష్ గారు మాట్లాడుతున్నారు, అందని ద్రాక్ష పొల్లన. కేసీఆర్ గారు ఒక ప్రయత్నం మొదలుపెట్టారు. మమతా బెనర్జీ గారి దగ్గరికి వెళ్లారు, స్టాలిన్ గారి దగ్గరికి వెళ్లారు, అఖిలేష్ గారి దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్లారు, తప్పేం లేదు. ఒకవేళ బీజేపీయేతర పార్టీ రావాలని అనుకుంటే ఆయన కాంగ్రెస్ బీజేపీయేతర అంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన వైఎస్ఆర్ పార్టీ కనపడిందన్నారు. వైఎస్ఆర్ పార్టీ కూడా బీజేపీతో షేర్ అవుతుందని మేము అందరూ అనుకుంటుంది. అందువల్ల దాన్ని పక్కన పెడదాం. ఇవాళ ఒక ప్రయత్నం జరుగుతుంది. దేశంలో అనేక ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. అయితే ఎట్ ద సేమ్ టైం రెండు జాతీయ పార్టీలు, అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలుగా రెండు ఉన్నాయి. ఒకటి బీజేపీ, రెండు కాంగ్రెస్. ఎవరైనా వచ్చినా వాళ్ళ మెజార్టీలో వస్తారు. ఉత్తర భారతదేశంలో రావచ్చు, దక్షిణ భారతదేశంలో మరో రకంగా రావచ్చు, ఈశాన్య భారతంలో మరో రకం వచ్చు. వాళ్ళ ప్రాంతీయ పార్టీల యొక్క సమ్మేళనంతో కూర్చొని జాతీయ పార్టీ అధికారంలో రావాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. మొన్న వచ్చినట్టుగా మోడీ గారి మీద ఒక ఆశ, ఏదో చేస్తారన్న ఒక భ్రమలతోటి అందరూ దేశం ఎన్నుకుంది. భ్రమలు తొలగిపోయినాయి. తొలగిపోయిన ఫలితం కనపడుతుంది. కర్ణాటక దగ్గర నుంచి, రాజస్థాన్ దగ్గర నుంచి, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ వాళ్ళ బలమైన రాష్ట్రాలకు కోల్పోయారంటే అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ ప్రజల యొక్క అభిప్రాయాల్లో మార్పు వచ్చింది. మోడీ గారు కూడా ఒక రీజనల్ గుజరాత్ నుంచి వచ్చారు. ఆయన దేశవ్యాప్త నాయకుడు కాదు. మొన్న వచ్చారు, అదృష్టం కొద్ది వచ్చారు. ఆయన నిలబెట్టుకోలే. ఇవాళ ఆయనతో ఉన్న 10 పార్టీలు బయటకు వెళ్ళినాయి అంటే ఆ పార్టీలు గౌరవించడంలో గాని, వారి ఆశల్ని అర్థం చేసుకుని ఆ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడంలో గాని విఫలమయ్యారు కనుక ఆ పార్టీ ఇవాళ మీతోటి కలుసున్న ఎవరైతే శివసేన కూడా మిమ్మల్ని వ్యతిరేకిస్తా ఉంది. మీ యొక్క అవినీతి అక్రమమే మాట్లాడుతోంది. వారు చెప్తా ఉన్నారు. ఆంజనేయ రెడ్డి గారు ఇందాక చాలా సుదీర్ఘంగా పెద్దలు చాలా ఉపన్యాసం చెప్పారు, రాజకీయ ఉపన్యాసం చెప్పారు. అయ్యా 42,000 కోట్ల రూపాయలు యుద్ధ విమానాల కుంభకోణం సంగతి ఏంటి అయ్యా? మీరు సుప్రీంకోర్టు కూడా తప్పుడు అఫిడవిట్ పెట్టి చేశారు. కాగ్ గురించి మీరు చెప్పలేదు. ఇవాళ ఒక్కొక్క విమానంలో 1,000 కోట్ల రూపాయలు దోపిడీ జరిగిపోతా ఉంటే దాని గురించి మీరు మాట్లాడరు. అవినీతి ఏమీ లేదనుకున్న ప్రధానమంత్రి గారు స్వయంగా వెళ్లి ఫ్రాన్స్ వెళ్లిన తర్వాతే కదా ఈ కుంభకోణం అంతా జరుగుతా ఉంది. మరి దాంట్లో దానికేం సమాధానం చెబుతారు? గుజరాత్ లో హీరోయిన్ పాండ్యా హత్యా రాజకీయాలు ఎవరు చేశారండి? మీరు జడ్జిలనే మార్పించేసుకున్నారు. అమిత్ షా గారు, ప్రధానమంత్రి గారు కలిపి జడ్జిలనే మార్పించేసి న్యాయ వ్యవస్థనే కించపరిచే విధానంలోకి వచ్చారు. మీరు గోద్రా సంఘటనలు ఏంటండి? అరాచకంగా మత హింసలు రెచ్చగొట్టింది ఎవరండి ఈ దేశంలో? ఇవాళ 4.5 సంవత్సరాలు వదిలేసి ఇప్పుడు అయోధ్యను ఎత్తుకెత్తుకున్నారు. మీరు ఎవరైతే మీకు ప్రధానమైన అంగంగా ఉన్న ఆర్ఎస్ఎస్ ఇవాళ అయోధ్య ఎన్నికల ముందు అయోధ్య గుర్తుకొచ్చిందా?
ఏ అధికారంలో ఉన్న 4 సంవత్సరాలు గుర్తు రాలేదా? ఒక మత సామరస్యం లేదు ఈ దేశంలో. ఇవాళ సంస్థలు ఉన్నాయి, మీరు ఏదైతే ఉన్నాయో చౌదరి గారు దేశ సమగ్రతకి సమైక్యతకు భంగం కలుగుతోంది. ఈ నేపథ్యంలోనే 2019 సార్వత్రిక ఎన్నికలు అనేవి రెండో స్వాతంత్ర సంగ్రామంగా ముందుకెళ్లాలి అని ఒక స్టాలిన్ చెప్పినటువంటి మాట. ఈ నేపథ్యంలో బీజేపీని ఎదుర్కోవడానికి మీ దగ్గర ఉన్నటువంటి ధీటైన నేత ఎవరు మీ నాయకుడు అని వేస్తున్నటువంటి క్వశ్చన్ కి సంబంధించి కాంగ్రెస్ లీడర్స్ తో పాటుగా మీ దగ్గర నుంచి ఆన్సర్ తీసుకుందాం ఒక చిన్న బ్రేక్ తర్వాత. కీప్ వాచింగ్. వెల్కమ్ బ్యాక్. ఎవరితో ఎవరు ఉండబోతున్నారు, ఎవరి అధ్యక్షతన నాయకత్వాన ముందుకు వెళ్లబోతున్నారు, సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మోదీ వేసినటువంటి ప్రశ్నకి సమాధానం ఎప్పుడు దొరుకుతుంది? రాకేష్ ఉన్నారు. రాకేష్, మిమ్మల్ని బుచ్చే చౌదరి గారు ఒక డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు. మమతా బెనర్జీ దగ్గరికి వెళ్లారు, స్టాలిన్ దగ్గరికి వెళ్లారు, దేవగౌడ దగ్గరికి వెళ్లారు, కుమారస్వామి దగ్గరికి వెళ్లారు. అందరి దగ్గరికి వెళ్ళినప్పటికీ వాళ్ళందరూ కూడా ఈ రోజు అక్కడ సభకి అటెండ్ అయినటువంటి నేపథ్యాన్ని చూస్తూ ఉంటే యునైటెడ్ ఫ్రంట్ అనేది ఎక్కడుంది అనే ఒక ప్రశ్నతో పాటుగా మిమ్మల్ని ఎవరు నమ్మారు, ఎవరు మీతో పాటు వస్తున్నారనేవి ఇవన్నీ బోల్డ్ అని డౌట్స్ వస్తున్నాయి. వీటన్నిటికీ సమాధానం మీ దగ్గర ఏమైనా ఉందా? పెద్దలు ఇంతకుముందు బుచ్చే చౌదరి గారు అడిగినటువంటి ప్రశ్నలన్నీ కూడా 2014 ముందు కూడా దేశం ముందు ఉండే బీజేపీ మీద ఉన్నటువంటి ఆయన అనుమానాలన్నీ కూడా, మరి బీజేపీ మీద ఉన్న అనుమానాలన్నీ కూడా వీరు ఆ అలయన్స్ నుంచి బయటికి రాగానే పటాపంచలు అయ్యాయా? ఆ రోజు వీళ్ళు చెప్తున్నటువంటి ఎన్కౌంటర్లు గుజరాత్లో జరగలేదా? లేకపోతే ఆ రోజు 2014 అలయన్స్ బిఫోర్ ఆ రోజు అయోధ్య మందిర నిర్మాణం గురించి టీడీపీ పార్టీకి అవగాహన లేదా? లేకపోతే ఎవరైతే మోడీ ఆంధ్రప్రదేశ్కి వస్తే అరెస్ట్ చేస్తానన్నటువంటి టీడీపీ పార్టీ ఆ రోజు అలయన్స్ ఏ విధంగా పెట్టుకుంది బీజేపీ పార్టీతోటి? ఇవన్నీ ప్రశ్నలకు ఆ రోజు 2014 ఉన్న ప్రశ్నలే మళ్ళీ తిరిగేస్తున్నారు తప్పితే వీళ్ళు అలయన్స్లో లేరు కాబట్టి వీళ్ళు పునీతనమేనని చెప్పేసి ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బీజేపీ పార్టీ నాయకులు ఇంతకుముందు మాట్లాడినప్పుడు మాకు వారసులు ఎవరు లేరన్నప్పుడు జైషా యొక్క ఆస్తుల గురించి ఎందుకు మనం ప్రస్తావించుకోవద్దు? అందరి వారసుల గురించి మాట్లాడినటువంటి బీజేపీ పార్టీ జైషా ఆస్తులు రాత్రి ఏ విధంగా పెరిగినాయనే సమాధానం కూడా సమాజానికి చెప్పాలి. కానీ ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే బుచ్చే చౌదరి గారు పెద్దలు చెప్పినట్టు, ఎందుకంటే సీనియర్లో ఆయన చాలా సీనియర్ నాయకుడు, అంటే చాలా రెస్పెక్ట్ కాబట్టి మేము ఏం చెప్తున్నాం అంటే సూటిగా ఒకటే ప్రశ్న, బీజేపీ పార్టీ కావచ్చు, అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేకపోతే అది టీడీపీ పార్టీ కావచ్చు, మేమేమంటున్నాం ఈ పార్టీ ఏతర కూటమి అన్నాం. మీరు కట్టిన కూటమిలో ఏవేవైతే పార్టీలు ఈరోజు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయో అక్కడ మీకు నవీన్ పట్నాయక్ గారు లేరు, 3 సార్లు మనం గవర్నమెంట్ అయితే ఇక్కడే మీకు సంబంధించి యునైటెడ్ ఫ్రంట్ కి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ కూడా, ఫెడరల్ ఫ్రంట్ కి సంబంధించి ఇంకొక క్వశ్చన్ కూడా వస్తోంది. మా వైపు మోదీ ఉన్నారు, మీ వైపు ఎవరున్నారు అనేది ఈ రోజు మహాకూటమికి వేసిన క్వశ్చన్. మీ వైపు కూడా వేస్తే మీ వైపు ఎవరున్నారు, ఎవరితో కలిసి మీరు ముందుకు వెళ్తున్నారు? ఈ రోజు అంటున్నాను, ఈ రోజు జరిగిన సమావేశంలో మోడీకి హఠావు అని చెప్పేసి మోడీని దించాలని చెప్పేసి పెట్టిన మీటింగ్ లో వాళ్ళ ప్రధానమంత్రిగా ఎవరైనా డిక్లేర్ చేశారా? వాళ్ళ నాయకుడు ఎవరు? బుచ్చే చౌదరి గారు ఒక మాట చెప్పారు, ఒక కన్వీనర్ ని పెట్టుకుంటాం, కన్వీనర్ కలిసి అంతా సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తాము, ఆ తర్వాత అభ్యర్థిని ప్రకటిస్తామని. రైట్, తప్పకుండా. నేనేమంటున్నా అంటే అక్కడ అభ్యర్థిని ప్రకటించడానికి ఈ రోజు మమతా బెనర్జీ గారు సిద్ధంగా ఉన్నారా? అది యూపీఏ కూటమి, మీరు వేరే కూటమిగా చూడకండి. అది స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ అక్కడ ఖర్గే గారు ప్రతిపక్ష నాయకుడిగా అక్కడ కూర్చున్నా, అంటే మాక్సిమం ఎంపీస్ ఉన్నటువంటి నాయకుడు అక్కడ కూర్చొని ఉన్నాడు. కాబట్టి మనం ఏమంటున్నా అంటే ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేదు. అక్కడ నాయకుడిని ఆల్రెడీ ఎవరు డిక్లేర్ కాకుండా మేము కూటమిగా కలిసి మాతో మాట్లాడారు, మీతో మాట్లాడుతున్నారు, అందరితో మేము కూడా మాట్లాడకుండా ఉన్నట్లేం కదా, అందరితో మాట్లాడారు. మీకు క్లారిటీ ఉందా మీ దగ్గర ఎవరున్నారు అనేది? తప్పకుండా క్లారిటీ. మేము ఒకటే చెప్తున్నాం, ఎలక్షన్లు వచ్చేటప్పుడు ఈ రోజు కాదండి, నేను సింపుల్ గా ప్రశ్నిస్తున్నాను, అక్కడ కూర్చున్న కూటమిలో లేకపోతే రేపు పొద్దున్న లల్లు ప్రసాద్ యాదవ్ గారు అఖిలేష్ తోటి మాయావతి తోటి కలిసి యూపీలో కంటెస్ట్ చేస్తున్నారు, వాళ్ళిద్దరే కలిసి కంటెస్ట్ చేస్తున్నామని చెప్పారు. కాబట్టి అక్కడ ఎక్కడ కూడా కాంగ్రెస్ తో కలిసి అక్కడ ఉన్న కూటమిలో వాళ్ళ డయాస్ మీద ఈరోజు టీడీపీ స్పష్టంగా చెప్పగలుగుతారు, రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ అది మనం గౌతమ్ గారిని అడుగుదాం. గౌతమ్ గారు, ఆంజనేయ రెడ్డి గారు ఇప్పుడు ఒక మాట అన్నారు, మీరు ఏదైతే యునైటెడ్ ఇండియా ర్యాలీ అని పెట్టుకున్నారో అది యునైటెడ్ ఇండియా కాదు, డివైడ్ ఇండియా ర్యాలీగా ఆయన అభివర్ణిస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఇంటర్నల్ గా వినిపిస్తుంది మహాకూటమికి సంబంధించి 150కి పైగా స్థానాలు వస్తే రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు, అదర్వైజ్ ఇంకొకరిని చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడే ఒక క్లారిటీ లేనప్పుడు ఎలా ముందుకెళ్తారు అనేది మళ్ళీ సేమ్ క్వశ్చన్ అదే అడగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎలా ముందుకెళ్తారు, ఎవరు ప్రధానమంత్రి అభ్యర్థి, హూ విల్ బి ద పిఎం అన్నప్పుడు ఎలాంటి ఆన్సర్ వస్తుంది మీ దగ్గర నుంచి? సో ఫస్ట్ ఆంజనేయ రెడ్డి గారు చెప్పిన దాంట్లో ఏంటంటే చాలా అంశాలని ఆన్సర్ చేయొచ్చు, కానీ
అవి చాలా పాతబడిపోయిన బట్ ఇది చెప్పండి, చాలా పాతబడిపోయిన విషయాలు వారు సో ప్రస్తావించారు. ఎన్ని వస్తే ఎవరు అవుతారు? 150కి పైగా వస్తేనే రాహుల్ అవుతారు, అంతకు తక్కువ అవుతే ఇంకెవరు అవుతారు అనేది. సో ఒకటేంటంటే 2004లో సోనియా గాంధీ గారి నాయకత్వంలో యూపీఏ కూటమి ఏర్పడినప్పుడు ప్రధానమంత్రి గారు మన్మోహన్ సింగ్ గారు అయ్యారు. అప్పుడు ప్రధానమంత్రి క్యాండిడేట్ని మన్మోహన్ సింగ్ గారిని ప్రకటించి ఎన్నికలకు వెళ్ళా. ఒక ఉదాహరణ. సో యూపీఏ కూటమి ఒక కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఏర్పడిన కూటమి వెళ్ళింది, గెలిచిన తర్వాత మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. రెండోసారి మన్మోహన్ సింగ్ గారిని కొనసాగించి నిజానికి ఆయన ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్గా దేశం మీద ఎన్నికలు వెళ్తే ఆయన అంత మాస్ పాపులారిటీ ఉన్న పర్సనాలిటీ కాకపోయినా ఒక మేధావిగా మంచి చట్టాలు తెచ్చి లేదా మంచి ఆర్థిక విధానాలు తీసుకొచ్చిన మేధావిగా ప్రధానమంత్రి క్యాండిడేట్గా మళ్ళీ వెళ్ళారు. రెండోసారి కూడా అధికారించారు. కనుక ప్రజలు ఏం చూస్తారు 2019కి? ఇది చాలా కీలకం. ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్నే చూసి ఓటేస్తారా, లేదు మోడీ గారి అనుసరించిన విధానాలను వ్యతిరేకంగా ఓట్లేస్తారా, లేదా ఆయా రాష్ట్రాల ప్రాంతీయ నాయకుల్ని చూసి ఓట్లేస్తారా అన్నప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే 2014లో మోడీ గారు వచ్చినటువంటి కూటమి ఎన్డీఏలో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు జారిపోవటం ఒక పరిణామం. ఈవేళ బీజేపీలో ఉండే ఎంపీ లేదా మాజీ బీజేపీ నాయకులు కూడా ఈవేళ కూటమికి శత్రుఘ్న సిన్హా వచ్చాడు, యశ్వంత్ సిన్హా వచ్చాడు, లేకపోతే మన జర్నలిస్ట్ మా అరుణ్ శౌరి వచ్చాడు. సో అందుకని బీజేపీలో ఉండే వాళ్ళు కూడా ఈవేళ మోడీ గారిని అమిత్ షాని ఓడించమని పిలిపించే పరిణామం వచ్చింది. దీన్ని ప్రజలు గమనిస్తారనేది మనం పెట్టుకోవాలి. కనుక పాత విషయాలు ఇప్పుడు నాయకుడు ఎవరు ప్రధానమంత్రి అయితే ఓట్లు వేస్తారా? నేను అంటున్నాను మోడీ గారు ప్రధానమంత్రి అభ్యర్థి, ఎందుకు వెళ్ళే తెలంగాణ ఒక సీటు 5 సీట్లు ఎందుకు ఇవ్వాలి? మరి నేను చెప్తాను కదా ప్రధానమంత్రి క్యాండిడేట్ అదే పార్లమెంట్ కైనా సరే రేపు ఒకవేళ రేపు వచ్చేస్తారు, పార్లమెంట్ గెలిచిపోతుందా ఆంధ్ర తెలంగాణ బీజేపీ అంతా? సో రెండో మేడం ఆయన అడిగింది ఒకే ఒక పాయింట్. ఆంజనేయ రెడ్డి గారు ఇది డివైడెడ్ ఇండియా పార్టీల సమావేశం అన్నారు. అది చాలా అభ్యంతరకరమైన పదం. ఎందుకనంటే రాష్ట్రం అనేది అనేక కాదు, ఇండియా అనేది భారతీయ జనతా పార్టీ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఇండియా అనేది అనేక రాష్ట్రాల సముదాయం. ఇట్ ఈస్ అనేక రాష్ట్రాల్లో అనేక ప్రాంతీయ ఆకాంక్షలకు అనుగుణంగా ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చాయి, ప్రాంతీయ నాయకత్వాలు వచ్చాయి. వాళ్ళందరినీ డివైడెడ్ ఇండియా అంటాం మనం. అలాంటి మీ కూటమిలో ఇన్ని ప్రాంతీయ పార్టీలు ఎందుకు జాయిన్ చేసుకున్నారు? మహాకూటమి మోదీకి కాదు దేశానికి ద్రోహం, దేశ ప్రజలకు వ్యతిరేకంగా జరుగుతోందని మోదీ ఈ రోజు గుజరాత్ సభలో ప్రసంగిస్తూ చెప్పారు. ఎట్ ద సేమ్ టైం మహాకూటమికి జరిగినటువంటి కోల్కతాలో జరిగిన సభలో తమిళనాడులో బీజేపీ 0గా ఉంది. ఎట్ ద సేమ్ టైం యూపీలో 0 చేయండి అండ్ బెంగాల్లో కూడా 0 చేయండి. మొత్తానికైతే ప్రతి ఒక్కరూ టార్గెట్ చేస్తోంది మోదీ హఠావో అనే నేపథ్యంలో చావుతున్న నేపథ్యంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి కావచ్చు కూటమికి ఎన్ని వస్తాయని మీరు భావిస్తున్నారు? ప్లీజ్ allow me to complete. yes గౌతమ్ ప్లీజ్ వాళ్ళు ముగ్గురు ఒకవైపు ఉన్నారు, నేను ఒక్కనే ఒకవైపు ఉన్నాను. కాబట్టి నాకు మీరు తగిన సమయం ప్లీజ్. ఎన్ని వస్తాయి అనేది ఇంపార్టెంట్. మోదీ హఠావో అనే మాట పదే అందరి దగ్గర నుంచి వినిపిస్తున్న నేపథ్యంలో బీజేపీ కావచ్చు లేక బీజేపీతో ఉన్నటువంటి పక్షాలకి ఎన్ని వస్తాయి స్థానాలు? కవిత నాకు అర్థమైందమ్మా, చెప్తాను. నీ క్వశ్చన్ నాకు అర్థమైంది. నేను గౌతమ్ని అసలు బేసిక్ గా గౌతమ్ కాన్సెప్టే రాంగ్ కాన్సెప్ట్. ఈ భారతదేశము రాష్ట్రాల సముదాయం అంటున్నాడు, టోటల్లీ ఫాల్స్. అటక నుంచి కటక వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతదేశం ఒకటి. భారతదేశంలో రాష్ట్రాలు ఉన్నాయి గౌతమ్, ప్లీజ్ అండర్స్టాండ్. మీరు ఆ కాన్సెప్ట్ మీకు అర్థం కాకుండా ఐఎమ్ హెల్ప్లెస్, నేనేం చెప్పలేదు. భారతదేశంలో రాష్ట్రాలు ఉన్నాయి, చేసుకుంటున్నాము. రాష్ట్రాలు కలిసి దేశం ఏర్పడాల. మీరు వినండి, మీరు రాష్ట్రాల యొక్క స్వయం ప్రతిపత్తుల్ని గుర్తించే పరిస్థితుల్లో రాష్ట్రాల రాజకీయాలతో సంబంధం లేకుండా ఇంటర్నల్ గా ఉన్నటువంటి రాజకీయాలతో సంబంధం లేకుండా జరిగినటువంటి సభ ఇది. ఆంజనేయ రెడ్డి గారు డైరెక్ట్ గా ఒకే క్వశ్చన్, మోదీ మీ ముందు ఉన్నప్పటికీ ఆంజనేయ రెడ్డి గారు వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. అందుకని మోదీ మీ ముందున్నారు, మోదీయే మీ అభ్యర్థి, మోదీ మీ వైపు ఉన్నారు, ఎదుటి ప్రత్యర్థి వైపు ఎవరున్నారని మీరు భావిస్తున్న నేపథ్యంలో మీ పార్టీ తరఫున లేకుంటే మీ కూటమి తరఫున ఎన్ని స్థానాలు వస్తాయని మీరు చెప్పదలుచుకున్నారు? కవిత, 2014 ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ముందు పెట్టి మేము ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఈ స్టూడియోలోనే పుంకాలుగా చర్చలు జరిపి బీజేపీకి 120 వస్తాయి, 150 వస్తాయి. నేను అదే ఆ రోజు
అందరి రాజకీయ పండితుల అంచనాల్లో పటాపంచలు చేస్తూ భారతీయ జనతా పార్టీ ఆ రోజు 282 సీట్లు గెలుచుకున్నదమ్మా. ఈ రోజు మీరు చెప్పే మీ యొక్క వ్యతిరేక రాజకీయాల పటాపంచలు చేస్తూ సంపూర్ణ మెజార్టీ తిరిగి 300 సీట్లు పైగా భారతదేశంలో ఒక భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారానికి రాబోతుంది. నరేంద్ర మోడీ గారి మీద కోపం ఉంటుంది సహజంగా. ఒక గట్టి నాయకుడు అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నాడు. వంశ రాజకీయాలకు, కుటుంబ రాజకీయాలకు. మొత్తానికైతే బీజేపీ 300కు పైగా స్థానాలు సంపాదించి మళ్ళీ పీఎం గా మోదీయే వస్తాడని చాలా క్లియర్ గా చెప్తున్నటువంటి నేపథ్యం. అలాగే మహాకూటమి కూడా మోదీ హఠావో అంటూ ముందుకొచ్చినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే ఎవరు పీఎం గా ఉండబోతున్నారు, భారతదేశానికి నెక్స్ట్ పీఎం ఎవరు కాబోతున్నారు, ఎవరి ఆధ్వర్యంలో దేశం ముందుకెళ్లబోతోంది, వీటి అన్నిటికీ సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్